ఈరోజు మనం మహాభారతంలో భీష్ముడి జననం గురించి తెలుసుకుందాం. శాంతనుడు హస్తినాపురానికి రాజు. ఒకరోజు వేటకు వెళ్లి ఆయన వేటలో అలసిపోయి గంగానది ఒడ్డున కూర్చుంటాడు. అలా కూర్చున్నప్పుడు ఆయనకి గంగాదేవి కనిపిస్తుంది. ఆయన గంగాదేవి అందాన్ని చూసి మంత్రముగ్ధుడే ఆమెని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఆమె దానికి ఒక షరతు పెడుతుంది. మీరు నన్ను ఏ రోజు ఎంత వలన కూడా ప్రశ్నించకూడదు. అలా ప్రశ్నించిన రోజు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అని ఆయనకు ఆవిడ చెప్తుంది. ఆ షరతును అంగీకరించి శాంతనుడు తన వివాహాన్ని ఒప్పుకుంటాడు. అప్పుడు గంగాదేవి శాంతనుడు వివాహం చేసుకుంటారు. అలా జరుగుతుండగా గంగాదేవి తనకు పుట్టిన ప్రతి బిడ్డను తీసుకెళ్లి నదిలో పారవేస్తూ ఉంటుంది. కానీ తనను ఎక్కడ ప్రశ్నిస్తే తనను వదిలేసి వెళ్ళిపోతుందని శాంతనుడు తనను ప్రశ్నించడు. అలా జరుగుతుండగా 7 బిడ్డలు నదిలో పడేసిన తర్వాత తనకు పుట్టబోయే 8వ బిడ్డను కూడా అలానే పడివేస్తుందేమో భయంతో శాంతనుడు గంగాదేవిని ఆపుతాడు. గంగాదేవిని ఆపి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగగానే గంగాదేవి ఆ పుట్టిన బిడ్డను తీసుకుని శాంతనుడి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు తీసుకెళ్లిన బిడ్డే భవిష్యత్తులో దేవపుత్రుడిగాను భీష్ముడిగా మారుతాడు.